మనం శుక్రవారం నేర్చుకుంటున్న అంశాలకు శ్రద్ధం. దేవుడు రాకడ సమీపంగా ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. వాటికి సూచన క్రియలు బైబిల్లో మనకి స్పష్టంగా రాయబడి ఉంది. ఈ భూమి మీదకి మరలా యేసు ప్రభు వస్తున్నాడు అనడానికి మనుషుల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. మనుషుల హృదయంలో తీవ్రత పెరుగుద్ది. ఆ తీవ్రతలు ఏంటి, అది చూసినప్పుడు మీరు జాగ్రత్త పడండి అని బైబిల్ చెప్పింది. యేసు ప్రభు రాకడికి ముందు మనుషుల్లో జరిగే మార్పులను చూసి యేసు ప్రభు రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు, ఈ భూమికి అంతము రాబోతుంది అని సిద్ధపడమని బైబిల్లో మనకి హెచ్చరికిచ్చాడు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ మాట నుంచి. 2 తిమోతి 3వ అధ్యాయము 1. అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకోమంటున్నాడు. మనల్ని తెలుసుకోమంటున్నాడు విషయాలు. ఎలా అంటే మనుషులు స్వార్థప్రియులు. రైట్. ఫస్ట్ది ఏంటి అవుతారంట? స్వార్థప్రియులు. వారిని వారు ఎక్కువ ప్రేమించుకుంటారు. మనుషుల్లో స్వార్థం ఎక్కువ పెరిగిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే యేసుప్రభు రాకడికి సూచన సమీపంగా ఉంది అని. రెండో లక్షణం చెప్పాడు. ఏంటది? ధనాపేక్ష. ధనం మీద ఆశ, ధనం మీద ప్రేమ. మనుషులకి ధనం మీద ప్రేమ ఎక్కువ పెరిగిపోతుంది. ఆ టైంలో మనం వారిని చూసి, లేదా అదే గుణం మనలో ఉంటే అది చూసి జాగ్రత్త పడాలి. అమ్మో, నాలో ధనాపేక్ష పెరిగిపోతుంది, యేసుప్రభు రాకడికి సమీపం ఉంది, నేను ఇప్పుడు సిద్ధపడాలి, ధైర్యపడాలి, నేను ఇప్పుడు మార్చుకోవాలి అనే హెచ్చరిక మనం తెలుసుకోవాల్సిన విషయం. ధనాపేక్ష అనే విషయం మాట్లాడుతున్నాం. ఈ ధనం మీద ఉన్న ప్రేమ. ధనాపేక్ష అంటే ధనం అంటే ఇష్టపడడం, ప్రేమించడం, ధనాన్ని ప్రేమించడం. ఈ ధనం మీద ఉన్న ప్రేమ ఎలాగుంటుంది, ఏంటేంటి చేస్తుంది అంటే బైబిల్ ఏం చెప్పిందంటే ధనము కీడు. ధనాన్ని ప్రేమించడం కీడు. అన్ని మూలకి అదే కీడు కారణం అన్నమాట. అది బైబిల్ చెప్తుంది. ధనం మీద ఉన్న ప్రేమే అన్ని కీడులకి అదే మూల కారణం. దానివల్లే సమస్యలు, అంటే ధనాన్ని ప్రేమిస్తేనే సమస్యలు ఎక్కువ వస్తాయి అని, అది కీడుకి తీసుకెళ్తుంది అనే విషయం. రెండో భాగం మనం నేర్చుకున్నాము. ఇద్దరు యజమానులు ఉండరు. ధనానికి దేవునికి దాసులుగా ఉండలేరు. ఇద్దరు యజమానులు ఉండడానికి వీలు లేదు. అయితే ధనం ఉండాలి లేదా దేవుడికి ఉండాలి. మనం దేవుడికి దాసులుగా ఉంటున్నామా, ధనంకి దాసులుగా ఉంటున్నామా అనే విషయము నేర్చుకున్నాము. మూడోది నేర్చుకున్నాము. సునాయాసంగా డబ్బులు సంపాదించే పద్ధతులకి మనుషులు అలవాటు పడతారు. కష్టపడకుండా, చెమట కార్చకుండా డబ్బులు ఎలా సంపాదించాలా, డబ్బులు ఎలా రాబట్టుకోవాలా అనే విషయం కష్టపడి సంపాదించమన్నాడు దేవుడు. కానీ మనుషులు చేసే ప్రయత్నాలు ఏంటంటే కష్టం లేకుండా, చెమట లేకుండా, ఒళ్ళు శరీరం నలగకుండా సంపాదించే ప్రయత్నాలు చేయడం. నాలుగోది నేర్చుకున్నాము. ఎంతున్నా తృప్తి ఉండదు. డబ్బు ఎంతున్నా తృప్తి లేని జీవితాలు జీవిస్తూ ఉంటాము. ఐదోది నేర్చుకున్నాము. ధనం మీద ప్రేమ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడి మీద విశ్వాసం ఎగిరిపోతూ ఉంటుంది. దేవుడి మీద ఉండదు. ఎవరి మీద ఉంటుందంటే ధనం మీదే ఉంటుంది. ఈరోజు ఇంకొక భాగంకి వెళ్దాం. 6వ భాగానికి నీవు వెళ్దాం. బైబిల్లో నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 15వ మాట. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ మాట. మరియు మీరు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమేక జాగ్రత్త పడండి. ఇది మనకి బైబిల్లో గ్రాంధికం అంటారు. ఈ తెలుగు భాష ఎడము, లోభము ఇవన్నీ గ్రాంధికమైన భాష. మీరు కొత్త నిబంధన గ్రంథము వాడుక భాష అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదు తెలియదు, కానీ కేవలం కొత్త నిబంధనే ఉంటుంది. దాంట్లో వాడుక భాష బైబిల్ అంటారు దాన్ని. ఇప్పుడు మనం ఎలా మాట్లాడతామో ఆ భాషతో రాయబడి ఉంటుంది. ఆ భాషతో రాయబడి ఉంటుంది. దాంట్లో స్పష్టంగా ఏం రాయబడి ఉంటుందంటే ఆయన వారితో చెప్పారు. ఏం చెప్పారంటే అత్యాశకి చోటు ఇవ్వద్దు.
ఒకడి జీవితము వాడి సంపాదన మూలాధారము కాదు. మళ్ళీ చెప్తున్నాను, వాడుక బైబిల్లో వాడుక పదాలు ఏం రాయబడుతుంటే బైబిల్లో వర్షను, అత్యాశకి చోటు ఇవ్వద్దు. ఒకడి జీవితము వాడి సంపాదన మీద మూలాధారము కాదు. ఇంకా మీకు అర్థం అవడానికి స్పష్టంగా చెప్తున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్ రాస్తారు ఏంటంటే దురాశకి చోటు ఇవ్వద్దు. బైబిల్ చెప్తున్న పదం ఏంటంటే దురాశకి చోటు ఇవ్వద్దు. ఇది బైబిల్ చెప్తున్న పదం, రైట్ పదం, దురాశకి చోటు ఇవ్వద్దు. ఒకసారి బైబిల్లోంచి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 మాట, బైబిల్లోండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 మాటను చూద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. బైబిల్ చెప్తున్న పద్ధతి ఏంటంటే మీ అవసరతని దేవుడు తీరుస్తాడు. మీ అవసరతని దేవుడు తీరుస్తాడు. ఇందాక వచనంలో దురాశకి చోటు ఇవ్వద్దు, అత్యాశకి చోటు ఇవ్వద్దు ఈ పదం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించండి, ఈ రెండిటికి కొంచెం దగ్గర అర్థాలు ఉంటాయి. ఈ రెండిటికి దగ్గరే అర్థాలు ఉంటాయి. ఇక్కడ ఫిలిప్పీల్లో రాసిన మాటలు ఏంటంటే మీ అవసరత దేవుడు తీరుస్తాడు. ఇక్కడ పదం గుర్తుపెట్టుకోండి, అవసరత. ఒకసారి అనండి, ఇక్కడ అవసరత అనేది. రెండో పదం ఏంటంటే ఆశ అనండి. బైబిల్ ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు? అవసరత తీరుస్తాడా, ఆశ తీరుస్తాడా? ఆశ అనలేదా? బైబిల్ ఎక్కడ ఆశ అనలేదా? అన్నాడు. కీర్తనలో ఉంటుంది ఆశ తీరుస్తాను, కానీ ఆ ఆశ వేరు. సరే, ఫస్ట్ది అవసరత, రెండోది ఆశ, మూడోది కోరిక అనండి. ఫస్ట్ది ఏంటి? అవసరత, ఆశ, కోరిక. నెక్స్ట్ అత్యాశ, నెక్స్ట్ దురాశ. ఇప్పుడు అత్యాశ, దురాశ ఈ రెండు పట్టుకుందాం. ఆయన తీరుస్తా అన్నది ఏంటి? అవసరం తీరుస్తా అన్నాడు. మనకున్నవేంటి? ఆశ ఉంది, కోరిక ఉంది. ఆశ ఉంటుంది మనకి, కోరిక ఉంటుంది. ఆశించడం, కోరిక పెట్టుకోవడం, ఈ రెండు ఉంటాయి. మనం ఈరోజు నేర్చుకుందాం ఈ అత్యాశ, దురాశ. ఈ రెండు పదాలకి కొంచెం దగ్గరే ఉంటాయి. ముందు అత్యాశ ఏంటో ఆలోచిద్దాం. అత్యాశ అంటే ఏంటో ఆలోచిద్దాం. ఈ అత్యాశ ఏంటంటే స్తోమత లేకపోయినా ఆశించడం. ఈ అత్యాశకు ఉన్నది ఏంటంటే స్తోమత లేకపోయినా ఆశించడం. ఇప్పుడు రోజు కూలివాడు ఉంటాడు, రోజుకి వెళ్ళి కూలి పని చేసుకుని వస్తుంటాడు. ఒక 200, 300, 400, 500 మహా అయితే. ఆ రోజు కూలికి వెళ్తున్న వ్యక్తి నాకు 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి అని ఆశపడ్డాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నేను ఎలాగైనా కట్టాలని ఆశపడ్డాను అనుకోండి, అటు సంపాదన ఎంత? రోజుకి మహా అయితే 500. ఇప్పుడు ఆడు 3 అంతస్తులు పెద్ద బిల్డింగ్ నాకు కావాలి అని ఆశపడ్డాడు అనుకోండి, దాని అర్థం ఏంటప్పుడు? అత్యాశ పడకరా, నీ స్తోమత ఏంటో దాన్ని బట్టి చూసుకో. ఇది అత్యాశ, రైట్? ఇప్పుడు దురాశకి చెప్తాను ఏంటో. దురాశ ఏంటంటే అర్హత లేకపోవడం. ఇందాక స్తోమత, వాడి కెపాసిటీ కాదు. ఇప్పుడు దురాశ ఏంటంటే అర్హత లేకుండా రాబట్టుకోవడం, అర్హత లేకుండా సంపాదించుకోవడం. ఈ ఆలోచన కలిగి ఎవరైతే ఉంటారో వారికి ఇప్పుడు ఇక్కడ రేషన్ కార్డులు ఉంటాయి, ఉండవా? రేషన్ కార్డులు ఉంటాయి. రేషన్ కార్డుల మీద ఏంటేంటి ఇస్తారు? ఇక్కడ బియ్యం ఇస్తారు, గోధుమలు ఇస్తారు, చోళ్ళు ఇస్తారు, ఇంకా శనగలు. అప్పుడప్పుడు నెలకు 2 నెలలకు అప్పుడప్పుడు ఇస్తారా? ఎవరా? పొందుకుంటున్నా మీకు అవసరం ఉండి పొందుకుంటున్నారా, మామూలుగా తీసుకుంటున్నారా? చెప్పండి. రేషన్ కార్డు ఉన్న మీరు, పొందుకుంటున్న మీరు
నిజంగా మీకు అవసరం అది అయినా తీసుకుంటారు తీసుకోరా? అయినా అంటే మీకు అవసరత లేదు, ఇంకో పదంలో చెప్పాలంటే ఆ కర్మ మీకు లేదు, దేవుడు మీకు ఆ కర్మ ఇవ్వలే, అయినా తీసుకుంటారు. ఏం చేస్తారు? తీసుకుని ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీకు ఇస్తారా? మీరేం చేస్తారు? చూడండి, మీకు అవసరత లేదు, మీకు అది సంబంధం లేదు, అది రాకపోయినా మీకు నష్టం లేదు, అయినా తీసుకుంటారు, తీసుకుని వాడతారు. ఇవ్వచ్చు కదా ఎవరికైనా. మీకు అవసరత కాదు, అయినా తీసుకుంటున్నారు, అయినా బలవంతంగా వాడేస్తున్నారు. అవసరతలో ఉన్నవాడు ఉంటాడు కదా, ఆడికి ఇవ్వచ్చు కదా. ఇది దురాశ. మీకు అర్హత లేదు, మీ వాస్తవానికి మీకు తీసుకోవడానికి గవర్నమెంట్ లెక్కలో ఉండొచ్చు. ఆ రేషన్ కార్డు పింక్ వైటో బ్లూ గ్రీనో ఏదో ఆ రేషన్ కార్డు వాళ్ళకి ఉండొచ్చు గవర్నమెంట్ లెక్కలో. వాస్తవం ఏంటి? మీ అవసరత కాదు, కానీ తీసేసుకోవాలనే దురాశను చూడండి. మీకు అర్హత లేకపోయినా మీరు తీసుకుంటారే, అది దురాశ. దురాశ మీకు అర్హత లేకపోయినా. దేవుడు మెచ్చే పని ఏంటంటే మీకు అవసరం లేదు, ఇచ్చారు, దాన్ని అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం దేవుడి నిర్ణయం, దేవుడు ఆలోచన. దేవుడు ఎందుకు ఇస్తాడో తెలియదు, వాడడం మనకు వచ్చు. ఎందుకు పంపేయడం మనకు తెలియదు, వాడేసుకోవడం మనకు వచ్చు. అర్హత అవసరత, అర్హత లేదు మనకి, అయినా మనం వాడతాం. దీన్నే దురాశ అంటారు. రైట్? ఈ దురాశ పరులు బైబిల్లోనే చాలామంది ఉన్నారు, నిజ జీవితంలో చాలా ఎక్కువ ఉన్నారు. అంత్య దినాల్లో ఈ దురాశ పరులు ఎక్కువ పెరిగిపోతారు. దురాశ, అత్యాశ, ఈ రెండిటికి దగ్గర పదాలే అర్థాలు ఉంటాయి. నేను దురాశ అనే పదమే వాడతాను. అత్యాశకి కొంచెం ఒక మెట్టు ఎక్కువ అది. ఇప్పుడు ఈ దురాశ అనేది మనుషుల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. దురాశ అనేది మనుషుల్లో ఎక్కువగా ఉండేది. ఇక్కడ నేను కొన్ని విషయాలు ఆ దురాశ పరులకు ఉండే లక్షణాలు కొన్ని మాట్లాడుతూ ఉంటాను. ఆ లక్షణం ఎక్కడైనా ఉందేమో మనం పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఉండే లక్షణం ఏంటంటే, మనం పోయినసారి మాట్లాడుకున్నాం, వారికి ఎంత ఉన్నా తృప్తి చెందలేరు, సంతృప్తి ఉండదు. దురాశ పరులకి ఎంత ఉన్నా తృప్తి రాదు. ఉదాహరణకి ఇదే తీసుకుందాం, ఈ రేషన్ కార్డుదే తీసుకుందాం. చుట్టుపక్కల అందరికి వచ్చాయి, శనగలు వచ్చాయి, గోధుమలు వచ్చాయి, చోట్లన్నీ వచ్చాయి, మీ ఇంటికి రాలేదు, మిగలలే, సరిపోలే. ఏమనిపిస్తుంది అప్పుడు? మనసుకి ఏమనిపిస్తుంది? అందరికి ఇచ్చారు, మా దగ్గరికి వచ్చినప్పుడు అయిపోలా అనిపిస్తుందా? అవసరత అది లేకపోతే చచ్చిపోతారా? నీరసం ఇచ్చొద్దా? ఏమీ లేదు. ఈ దురాశ పరులకి ఎంత ఉన్నా తృప్తి ఉండదు. ఈ దురాశ అనే లక్షణం కలిగిన వారికి ఎంత ఉన్నా తృప్తి చెందలేంగా ఉంటారు. రెండో విషయానికి నేను త్వరగా వచ్చేస్తాను, పోయినసారి మాట్లాడాను కాబట్టి. వీరు ఎలా ఉంటారని రెండో విషయం ఏంటంటే, లక్షణం, వీరికంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఈ దురాశ పరులకి వీరికంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుంది. అయితే కొడుకు, అయితే కూతురు, లేదా భర్త, ఈ ప్రపంచం చిన్న ప్రపంచం ఉంటుంది. ప్రపంచంలో ప్రపంచం వీరికి ముందు అయిపోవాలి ఆ విషయాలు. ఈ దురాశ పరులకి వీరికి ముందు అయిపోవాలి, తర్వాత ఇంకెవరికైనా. వీరికి ముందు వచ్చేయాలి, తర్వాత ఇంకెవరికైనా. ఈ చిన్న ప్రపంచం ఒకటి ఉంటుంది. మా ఆయనకు ముందు వచ్చేస్తే బాగుంటుంది, నా పిల్లలకు ముందు వచ్చేస్తే బాగుంటుంది, నా కూతురికి ముందు వచ్చేస్తే బాగుంటుంది, ముందు నా కుటుంబంకి వచ్చేస్తే బాగుంటుంది. వీరిది ఒక ప్రపంచం ఉంది. ఇప్పుడు నా కుటుంబంకి, నా పిల్లలకి, నా 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 ఈ ఎక్కడైతే ఈ దురాశపరులు ఉంటారో, ముందు వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళ ప్రపంచం ఉంటుంది, వారికి వచ్చేస్తే చాలు అనిపిస్తుంది. వాస్తవానికి ప్రభా, ఇది ఎవరికి అవసరం, ముందు వాడికి ఇవ్వని ప్రార్థన చేస్తావా, నాకు వచ్చేయాలని ప్రార్థన చేస్తావా? ఇది దురాశపరులు. నిజంగా అవసరం ఉన్నవాడు ఎవడో ఉంటాడు, అది కావాలన్నాడు ఎవడో ఉంటాడు, వాడి గురించి మనం ఆలోచించాం. ఎక్కడ ఆలోచిస్తామంటే, ముందు నాకు వచ్చేస్తే అమ్మయ్యా, ఒక రకమైన సుఖం మనకు వచ్చేస్తాయి. ఈ దురాశ పరులకి వారి ప్రపంచం ఉంటుంది, వారికి వచ్చేయగానే అమ్మాయి అనే స్థితికి వెళ్ళిపోతారు. మూడో విషయంకి వస్తున్నాను. ఈ దురాశ పరులు డబ్బులకి, ఆస్తికి, సంపాదనకి
ఇచ్చే విలువ సంబంధాలకి మనుషులకి ఎవరు. ఈ దురాశ పరుల లక్షణం ఏంటంటే డబ్బుకు బాగా ఇస్తారు విలువ, సంపాదనకు బాగా ఇస్తారు విలువ, ఆస్తికి బాగా ఇస్తారు విలువ, కానీ మనుషులకి, సంబంధాలకి, బంధాలకి ఎవరు. వీరి దృష్టిలో, వీరి హృదయంలో స్థానం సంపాదించుకుంది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా డబ్బు ఉంటుంది, ఖచ్చితంగా ఆస్తి ఉంటుంది, ఖచ్చితంగా సంపాదన ఉంటుంది. దానికోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఆలోచిద్దాం. మాకు తెలిసినోడు ఒక ఆయన అన్న తమ్ముళ్ళు ఉండేవారు. అన్న తమ్ముళ్ళు తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత అన్నయ్య పోషించాడు. అన్న పోషించాడు తమ్ముడిని. తమ్ముడికి పెళ్లి చేశాడు. చేసి కాపురం వేరయ్యింది. ఎప్పుడో కొంత డబ్బు అవసరం అయ్యి తమ్ముడు వచ్చి అడిగాడు, అన్నయ్య ఫీజు కట్టాలరా, కొంచెం ఉంటే చూడు సర్దు అన్నాడు. ఇచ్చాడు అన్నయ్య. నాకు కొంచెం టైట్గానే ఉంది, మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అన్నాడు. ఒక 2 నెలలు 3 నెలలు ఇచ్చేస్తాను అన్నాడు. 2 నెలలు 3 నెలలు దాటిపోయింది. ఎవలా అడిగాడు, ఏమైనా ఉన్నాయరా అని అడిగాడు. లేవు, ఉండట్లేదు అన్నాడు. ఎంత అడిగినా ఇవ్వట్లే. ఆ రోజు నుంచి ఫోన్ లేదు అన్నయ్య తమ్ముడికి, ఫోన్ లేదు. ఆ రోజు నుంచి మాటలు లేవు, ఆ రోజు నుంచి పిలుపులు లేవు, ఆ రోజు నుంచి ఫంక్షన్కి పిలుపులు లేవు, ఆ రోజు నుంచి శుభకార్యాలకు పిలుపులు లేవు. కారణం ఏంటంటే ఆ డబ్బులు తీసుకుని ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన హృదయంలో దేనికి ఎక్కువ విలువ ఇచ్చాడు? నా తల్లి కడుపును పుట్టినాడు, మా తండ్రి రక్తం పంచుకుని పుట్టినాడు, ఇది ఎక్కువ ఉందా? డబ్బులు ఇస్తే తిరిగి ఇవ్వలేదు, ఇది ఎక్కువ ఉందా? ఈ దురాశ పరులకి విలువ దేని మీద ఉంటుందంటే మనుషుల కంటే, మనుషులకున్న సంబంధాల కంటే, బంధుత్వం కంటే దేనికి ఎక్కువ విలువ ఇస్తారంటే డబ్బు ప్రాధాన్యత ఉంటుంది. దానికోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతారు, దానికోసం ఏ సంబంధాలను తెంపుకోవడానికి ఇష్టపడతారు, దానికోసం ఎలాంటి మనుషులనైనా దూరం పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది దురాశ పరులకు ఉన్న ఒక లక్షణం. 4వ విషయం చెప్తున్నాను. ఈ 4వ విషయం ఏంటంటే ఈ దురాశ పరులు చేసే పని, వారి అవసరత కోసం మీ దగ్గర జాలిగా మాట్లాడగలుగుతారు. వారి అవసరత కోసం మీ దగ్గర జాలిగా మాట్లాడగలుగుతారు. ఒక కుటుంబం ఉంది. వాళ్ళ భార్య ఒక మాట అంటుంది, అన్నయ్య మా ఆయనకి 15,000 జీతం, ఎవరో వచ్చి ఎల్ఐసి కట్టమన్నారంట. ఎల్ఐసి కట్టమంటే మా ఆయన కట్టాడు, ఎంత కట్టారు అడుగు ఒకసారి అన్నాను. అడుగంటుంది. ఎంత పాలసీ కట్టారో అడుగు ఒకసారి అన్నాను. బ్రదర్ ఎంత కట్టారు అంటే చెప్పట్లే, గడిపెట్టాను. ఎంత కట్టారు అంటే వాళ్ళ ఆవిడ ముందు చెప్పట్లేదు. ఎంత మామూలుగా తెలియక కట్టానన్నాను. ఎంత అన్నాను. 15 లక్షలు అన్నాడు. పాలసీ, ఎల్ఐసి పాలసీ 15 లక్షలు కట్టాడంట. 15,000 జీతం తెచ్చుకుంటూ 15 లక్షలు ప్రీమియం కట్టాలంటే ఎలా అవుద్దాడికి? అడిగాను, బాబు ఏంటి, ఏ ఉద్దేశంతో కట్టావు, ఏ ఆలోచనతో కట్టావు, కట్టగలుగుతావా అని. ఆ రోజు మాట్లాడలే. తర్వాత రోజు బయట కనపడినప్పుడు మాట్లాడాడు. ఏంటంటే ఇంటి వెనకింటి ఆవిడో స్త్రీ, ఆవిడ ఎవరో ఎల్ఐసిలో ఏజెంట్గా మారింది. ఆడది ఎల్ఐసి ఏజెంట్గా మారింది. దారిలో కనపడి మాట్లాడిందంట, కట్టచ్చు కదా. ఈ ఏజెంట్లు చేసే పని అదే. ఎల్ఐసి ఏజెంట్లు మిమ్మల్ని పలకరించారంటే దాని అర్థం పాలసీ కట్టు అని అర్థం. ఈ ఎల్ఐసి ఏజెంట్ల కింద మారిన వాళ్ళు పాలసీ కట్టించుకోవడం ఎలాగని కట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మారింది, మాట్లాడింది, కట్టచ్చు కదా మీరు, మీకైతే బాగుంటుంది అని చెప్పిందంట. చూస్తానండి అన్నాడు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నాడు. ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాడు, ఇచ్చాడు. ఫోన్ చేయడం ప్రారంభించింది, పొగడ్డం ప్రారంభించింది, మంచిగా మాట్లాడడం ప్రారంభించింది, తీయగా మాట్లాడడం ప్రారంభించింది. మాట్లాడిచి 15 లక్షలు కట్టించింది. చేతులు దులిపేస్తుంది ఆ అమ్మాయి ఏజెంట్. అయిపోయింది కదా, పని అయిపోయింది కదా. ఆ దురాశ కలిగిన ఆ స్త్రీ తీయగా మాట్లాడింది. ఈడేమయ్యాడు, ఎవరోడు ఇయ్యాడు, కట్టేశాడు. ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవరు? ఈడు. ఈ దురాశ కలిగిన వారు మధురంగా మాట్లాడతారు. అంటే వారి అవసరం ఉందనుకోండి,
వారికి అవసరం ఉందనుకోండి, ఎంతకు తగ్గినా మాట్లాడతారు, ఎంతకు లోబడైనా మాట్లాడతారు, ఎన్ని డైలాగులైనా కొట్టగలుగుతారు. నువ్వు లేకపోతే నాకు అవ్వదునా, నువ్వు ఉండబట్టే, మీరు చేయబట్టే, మిమ్మల్ని బట్టే, ఇలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడతారు. దురాశ కలిగిన వ్యక్తులు మాట తీరు చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని విషయాలు, కొన్ని హెచ్చరికలు మీరు వినడానికి ప్రయత్నించండి. ఈ దురాశ కలిగిన వారు పాస్టర్లు కూడా ఎక్కువ ఉంటారు. ఏమంటున్నాను? పాస్టర్లు కూడా ఎక్కువ ఉంటారు. ఈ దురాశ కలిగిన వ్యక్తులు పాస్టర్లు చేసే కొన్ని పనులు నేను చెప్తాను, అవకాశం ఉంటే వాటిలో దూరంగా ఉండండి. ఈ దురాశ కలిగిన పాస్టర్లు ఏం చేస్తారంటే, వారి బాధ మీ దగ్గర చెప్తారు, వారి కష్టము మీ దగ్గర చెప్తారు. కష్టము బాధ మీ దగ్గర చెప్పారా, ఖచ్చితంగా వాడి వెనకాల దాని అర్థం ఇంకోటి ఏదో ఉంది, గుర్తించాలి. రెండో లక్షణం ఏంటంటే, ఈ టీవీ బోధకులు, టీవీలో చెప్పే బోధకులు, యూట్యూబ్లో చెప్పే బోధకులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల ఒక మ్యూజిక్ పెడతారు. ఇది గమనించండి. టీవీలో, యూట్యూబ్లో చెప్పే పాస్టర్లు వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యము వెనకాల ఒక మ్యూజిక్ పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాక్యం చెప్పడానికి మ్యూజిక్ అవసరం ఉంటారా? ఎందుకు పెడతాడు మరి? రెండు వాడతారు. మీ అవగాహన కోసం చెప్తున్నాను. 2 ఇన్స్ట్రుమెంట్స్, 2 వాయిద్యాలు వాడతారు. ఒకటి ఫ్లూట్. ఏంటది? గట్టి చెప్పండి. ఫ్లూట్ మ్యూజిక్ పెడతారు. తెలుగులో ఏమంటారు ఫ్లూట్? తెలుగులో ఏమంటారు ఫ్లూట్ని? అర్థానికి కదా ఫ్లూట్. ఫ్లూట్ వాయిస్తాడు, ఫ్లూట్ మ్యూజిక్ పెడతారు వెనకాల. ఈ మోసగాళ్ళు ఎలాగుంటారు చెప్తున్నాను వినండి. ఈ దురాశ కలిగిన సేవకులు వారు మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు. ఆ మ్యూజిక్ పెట్టే దాంట్లో వాయిద్యం ఏంటి వాయిస్తారంటే ఫ్లూట్ వాయిస్తారు, రైట్. రెండోది వాయిలిన్ వాయిస్తారు. ఇలా పెట్టి వాయిస్తారు, భుజాల మీద పెట్టి ఇలా వాయిస్తారు. మీరు అలాంటి వాయిలిన్ వాయిస్ కానీ, ఫ్లూట్ వాయిస్ కానీ, సంగీతం ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, సంగీతానికి శరీరం స్పందిస్తుంది. సంగీతానికి శరీరము స్పందిస్తుంది. ఎందుకంటే కారణం చెప్తున్నా చూడండి. బయట ఊరేగింపు వెళ్తుంది, ఫుల్ సౌండ్, పెద్ద సౌండ్. చిన్నపిల్లడు చూడండి, ఆడికి పాట ఏంటో తెలియదు, పాట అర్థం అవుతుంది, ఆడిలా ఊగుతాడు. ఎవరు చెప్పాడు అది పాట రా, ఇప్పుడు డ్యాన్స్ చేయాలని ఎవరు చెప్పాడు? ఆడికి ఎవడు చెప్పలేడు, ఆడికి వచ్చిన డ్యాన్స్ చేసేస్తాడు. ఇది సంగీతానికి శరీరం స్పందించడం. ఈ దురాశ కలిగిన మోసగాళ్ళు చేసే పనులు, వారు మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల ఒక మ్యూజిక్ పెడతారు, బాధ కలిగించే మ్యూజిక్ పెడతారు. ఆ బాధ కలిగించే మ్యూజిక్లో ఆ ఫ్లూట్ వాడతారు లేదా వాయిలిన్ వాడి మనల్ని మోసం చేస్తారు. అది వింటూ ఉంటే బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది, చాలా బాధ అనిపించి వారిపైన ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. ఎంత బాగా మాట్లాడారు, ఎంత బాగా చెప్పారు. వాక్యం చెప్పడానికి సంగీతం సంబంధం లేదు, దాని వెనకాల మ్యూజిక్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ దురాశ కలిగిన వ్యక్తులు చేసే పనులు దాని వెనకాల ఒక మబ్బి పెట్టడానికి చేస్తారు. ఈ పనులు దురాశ కలిగింది. కాగా ఈ భావోద్రేకమైన విషయాల్ని మాట్లాడతారు. ఇంకొక మీకు చిన్న స్పష్టత చేస్తున్నాను, మీరు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. మీరు ఎవరైనా వెంబడిస్తున్నప్పుడు, ఏ ఇతర బోధకుడైనా వెంబడిస్తున్నప్పుడు, ఒకవేళ ఆ వ్యక్తి కనుక మీతో మీ బయట పబ్లిక్లో అవసరతలు తెలియపరచడా, వారితో దూరంగా ఉండండి. రెండోది ఏంటంటే ఈ మ్యూజిక్. మూడోది ఏంటంటే ఏడుస్తున్నట్టు వీడియో కనపడితే చూడొద్దు. ఇంకా ఒక పాస్టరు, ఒక సేవకుడు ఏడుస్తూ ప్రార్థన చేయడం, ఏడుస్తూ వాక్యం చెప్పడం, ఆ ఏడ్చే వీడియోని పబ్లిక్లో పెట్టాడా మీరు దూరంగా ఉండాలతో. మోసగాలి ఇదంతా మోసం. ఆలోచించండి. ఒకటి ఏడుపు ఎందుకు? ఎవరు చెప్దామని, ఎవరు తెలియపద్దామని? అంటే ఏడుస్తూ ఆ ప్రార్థన చేస్తే ప్రజలు వింటే ఏమవుతుందని ఈ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ ఎమోషనల్గా మనుషుల్ని ఆకట్టుకుంటారు. ఎంత ఏడుస్తూ ప్రార్థన చేస్తారు తెలుసా పాస్టరు, ఎంత ఏడుస్తూ వాక్యం చెప్తారు. ఇవన్నీ మోసమే. దురాశ కలిగిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. తర్వాత లక్షణంకి వస్తున్నాను నేను. ఈ దురాశ కలిగిన వ్యక్తులు త్వరగా నిరాశ చెందేస్తారు.
దురాశ కలిగిన వ్యక్తులు చాలా త్వరగా నిరాశపడిపోతారు. ఒక విషయం ప్రార్థన చేస్తున్నారు, రావాలని వస్తుంది అనే విషయం మీకు కన్ఫర్మేషన్ వచ్చింది, ఆ రోజు రాలేదు, బాధ అనిపిస్తుందా? ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నారు, అది వస్తుంది అని ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఇప్పుడు అది రాలేదు, బాధ అనిపిస్తుందా? దురాశ కలిగి ఉంటే ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఈ దురాశ పరులకి ఖచ్చితంగా ఆ బాధ అనిపిస్తుంది. దురాశ పరులు నిరాశ తొందరగా చెందేస్తారు. ఇది టైం కాదేమో, నా దేవుడికి టైంలో ఇవ్వట్లేదేమో అనే ఆలోచన రాదు, నాకెందుకు రాలేదనే తప్ప వస్తే ఇంకోటి రాదు. ఈ దురాశ పరులకి ఏదైనా రాకపోతే అవ్వకపోతే త్వరగా నిరాశ చెందేస్తారు. తర్వాత విషయంకి వస్తున్నాను, 6వ విషయంకి వస్తున్నాను. వీరి లాభం కోసం ఎన్ని అక్రమ మార్గాలైనా ఎంచుకుంటారు. అంటే ఈ దురాశ పరులు లాభం పొందడానికి ఎన్ని రకాలైన అక్రమమైన మార్గాలైనా ఎంచుకుంటారు. వారికి కావాల్సింది ఏంటంటే అక్రమం చేసినామో చూడరు, తప్పు చేసేమో చూడరు, పొరపాటు చేసేమో చూడరు, ఇది ఇలా చేయకూడదా అది కూడా చూడరు. వారికి లాభము వచ్చిందా రాలేదా ఇది తప్ప ఇంకో ఆలోచన వారికి ఉండదు. సరే కూర్చోండి. దురాశ పరులు అక్రమమైన మార్గాలు ఎంచుకుంటారు. వారికి ఒకటి వచ్చు, నాకు వచ్చిందో రాలేదా, ఇంకో అది ఎలాగొచ్చిందో, పద్ధతిలో వచ్చిందో, పద్ధతి లేకుండా వచ్చిందో, క్రమం వచ్చిందో, అక్రమం వచ్చిందో ఏమీ ఆలోచరు, నాకు అది వచ్చిందా రాలేదా. ఇది దురాశ పరులకు ఉండే ఒక భయంకరమైన లక్షణం. 7వ విషయం చెప్తున్నాను. ఈ 7వ విషయం ఏంటంటే దురాశ పరులకు ఉండే లక్షణము, శ్రద్ధగా వినండి. ఎవరికి ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఏంటది? కొంచెం గట్టి చెప్పండి. ఈ దురాశ పరులకు ఉన్న లక్షణం ఏంటంటే ఎవరికి ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇష్టపడతారు, వారి దగ్గర ఎంత ఉందో దాయడానికి ఇష్టపడతారు. చెప్పరు, అస్సలు చెప్పరు. ఈ దురాశ పరుల లక్షణం ఏంటంటే వాళ్ళకి ఎంత ఉండొచ్చో, ఎంత వచ్చి ఉండొచ్చో, ఎంత బ్యాంకులో ఉండొచ్చో, ఎంత ఆస్తి ఉండొచ్చో అని అనుకుంటారు. వారి దగ్గర ఎంత ఉందో నోరు మెదపరు, తెలియపరచడు, తెలియనివ్వరు. మా దగ్గర ఒక ఆయన ఉంటాడండి, ఒక ఆయన ఉంటాడు, వ్యాపారం చేస్తాడు. తోటి వ్యాపారం చేసేవాడితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. రోజుకి సుమారుగా ఒక 5,000 6,000 వ్యాపారం చేస్తాడు. రోజుకి 5,000 6,000 లాభమే, డైరెక్ట్ లాభమే 5,000 6,000. ఈ అవతల ఇంకో వ్యక్తి ఎవడైతే ఉంటాడో ఆ వ్యక్తి దగ్గర రోజు మొత్తంలో ఒక 500 600, 5,000 ఎక్కడ, 500 ఎక్కడ. ఈ 5,000 సంపాదించోడు ఒకవేళ 5,000 సంపాదించోడు వీడితో మాట్లాడుతూ ఉంటాడు చేసి, ఎంత వచ్చింది ఈరోజు అంటాడు. 2 3 వచ్చారు కస్టమర్లు అంతా ఇంకెవరు రాలే అంటాడు. నీకు అని అడగగానే నాకు నిన్న నుంచి ఎవరు రావట్లే అంటాడు. ఒట్టిదే, అబద్ధం, అన్ని అబద్ధాలే. వీడికి ఎంత వచ్చేస్తుంది, ఆడికి ఎంత వచ్చేస్తుంది, ఆడు ఏం కొనుక్కున్నాడు, ఈడేం కొనుక్కున్నాడు, కొత్త బండి కొన్నాడా, బండికి సీట్ కవర్ వేస్తే కూడా మనశ్శాంతంగా ఉండడాడు. కొత్త సీట్ ఇన్సిడెంట్ కవర్ ఇన్సిడెంట్ అంటే డబ్బు వచ్చేస్తుందేమో, సీట్ కవర్కి ఆడికి ఎంత వస్తుందో ఇదే దృష్టి ఉంటుంది. ఈ దురాశ పరులకు ఉన్న లక్షణం పక్కోడికి ఎంత వస్తుంది మనది దాయాలి, మనకు తెలియపరచకూడదు. ఇప్పుడు ఆలోచండి, మీరు తెలుసుకోవడానికి ఇష్టపడతారా, తెలియపరచడానికి ఇష్టపడతారా? ఏం చేయడానికి ఇష్టపడతాం? పోనీ తెలుసుకోవడానికి వదిలేయండి, తెలియపరచడానికి ఇష్టపడతారా? మీకు ఏముందో, ఎంత ఉందో, ఎంత దాచారో తెలియపరచడానికి ఇష్టపడతారా? ఏంటంటే తెలియపరిస్తే అయిపోద్దేమో, దిష్టి తగిలేద్దేమో భయం. ఈ దురాశ పరులకి పక్కోడు ఎంత సంపాదిస్తున్నాడా, ఎంత తెచ్చుకున్నాడా, ఎంత దాచాడా, ఎలాగుందా ఇదే ఉంటుంది దృష్టి అంతా. వాడి దగ్గర మాత్రం ఎప్పుడూ ఉండదు, బయటకు చెప్పడం వాడి దగ్గర ఎప్పుడూ ఉండదు. ఇదే ఆలోచన కలిగి ఉంటాడు. ఈ దురాశ పరులకు ఉన్న లక్షణము ఇది 7వ లక్షణం. 8వ లక్షణం చెప్తున్నాను. ఎనిమిదో లక్షణం చెప్తున్నాను. దురాశ పరులకి ఉండే ఒక లక్షణం ఏంటంటే ఎక్కువ సంపాదించే వారితో
వీరి స్నేహం ఎవరితో ఉంటుందంటే ఎక్కువ సంపాదించే వాళ్ళతో ఉంటుంది. దురాశపరులకు ఉండే లక్షణం ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వారితో వీరి సంబంధాలు ఎక్కువ ఉంటాయి. వీరికంటే తక్కువ ఉన్నవారితో ఉండదు. వీరితో తక్కువ ఉన్నవారితో పెట్టుకోరు, సంబంధాలు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరంటే వీళ్ళని ఎక్కడ అడుగుతారో భయం. ఇప్పుడు వీరితో సమానం ఉన్న వాళ్ళతో ఉన్నారనుకోండి, సమానంగా ఉన్నవాడు ఏం అడుగుతాడా? అడగడు. తక్కువ ఉన్నవాళ్ళు ఎప్పుడేం అడుగుతారో తెలియదు. భయం భయం. ఈ దురాశ పరులు సంబంధాలు ఎవరితో పెట్టుకుంటారంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వారితో పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అర్థమవుతుందని చెప్తుంది? అర్థమవుతుందా? ఏం చెప్పాను? రెండు అర్థమైంది. వారితో సమానం ఉన్న వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే తక్కువలతో చేసాం అనుకోండి, ఆడు ఎప్పుడు అడుగుతాడో తెలియదు, బాబు మనకి ఎందుకు వచ్చిందిలే ఆడత గొడవ అని చెప్పి. ఈ దురాశపరుల లక్షణాలు ఇవి. ఆకలి చెప్తాను. వారితో పాటు ఇంకెవరికి వచ్చినా మనశ్శాంతిగా ఉండలేరు. ఈ దురాశపరులకు ఉన్న లక్షణం ఏంటంటే వారితో పాటు ఇంకెవ్వరికి వచ్చినా మనశ్శాంతిగా ఉండలేరు వాళ్ళు. అస్సలు ఒక విషయంలో ఒక వ్యక్తికి వచ్చింది అంటే వారితో పాటు కూడా వారికి పక్కనున్న వాళ్ళకి ఎదురున్న వారికి కూడా వచ్చేసిందంటే అస్సలు మనశ్శాంతిగా ఉంటారు. ఆడికి ఎలాగొచ్చింది కదా, ఆడికి ఎలాగొచ్చింది, ఆడికి రాకూడదే. ఒక తల్లి జరిగిన సంగతి చెప్తాను చూడండి. మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంది. వాళ్ళ అబ్బాయి సీట్ కోసం, ఇంజనీరింగ్ సీటు కావలసిన కాలేజీలో రావడం కోసం. గీతం కాలేజ్ అంటే ఒక క్రేజ్, విశాఖపట్నంలో గీతం కాలేజ్ అంటే ఒక క్రేజ్. దాంట్లోకి వెళ్ళి పాడైపోవాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. అదే దాంట్లోకి వెళ్ళి పాడైపోవడే ఉంటుంది, బాగుపడడం ఉండదు. ఆ గీతం కాలేజ్కి వెళ్ళి పాడైపోదాం ఎలాగైనా అని చెప్పి పిల్లలు ఎవరు అంటే అక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఈ బైకులు సైకిళ్ళు వేసుకురారు, బస్సుల్లోని ఆటోలు రారు, కార్లే, డైరెక్ట్ కార్లో అవుతారు. అందరు కార్లో వచ్చి కార్ పార్క్ బోల్డ్ కార్లు పిల్లలు అంతా ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు. వాళ్ళ అబ్బాయి అడిగాడు, అమ్మా ఎలాగైనా గీతం కాలేజీలో సీట్ రావాలి అని. గీతం కాలేజ్ అంటే కట్టలేడరా నాన్న, కట్టడం కష్టం, చాలా ఎక్కువ, అది లక్షలు లాగేస్తారు, వద్దురా అని. ఫ్రీ సీట్ ఫ్రీగా వచ్చేలాగా ప్రార్థన చెయ్యి అంటే సరే అయితే ప్రార్థన చేద్దాం అని చెప్పి మా దగ్గర పెట్టింది రిక్వెస్ట్. మా దగ్గర కూడా పెట్టింది. ఆ ఇంటి పక్కనే వాడి ఫ్రెండ్ ఉంటాడు, సేమ్ క్లాసు సేమ్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు. వీళ్ళు ప్రార్థనకు వస్తారు, వాళ్ళు ప్రార్థనకు రారు. ఈ అమ్మ వచ్చి అనే ప్రార్థన చేయాలి, ఎలాగైనా మా వాడు గీతం కాలేజ్ అంటున్నాడు, లేకపోతే ఊరుకొని అంటున్నాడు, వాళ్ళ నాన్నమ్మ ఫీజు కట్టలేడు, ఫ్రీ సీట్ వచ్చేలా ప్రార్థన చేయండి. సరే చేద్దాంలే అని చెప్పి మామూలుగా చిన్న ప్రార్థన చేసి పంపిస్తాం. ఫ్రీ సీట్ వచ్చింది. ఆడనుకున్న కాలేజీలోనే వాడనుకున్న కోర్సే ఫ్రీ సీట్ వచ్చేసింది. సునాయాసంగా వచ్చేసింది. పక్కింటోడు కూడా వచ్చేసింది. ఆడు ప్రార్థన చేయించుకోలే. పక్కింటి అబ్బాయి కూడా వచ్చింది. అదే కాలేజు అదే సీట్, ఫ్రీ సీట్ వచ్చేసింది, సేమ్ కోర్స్ వచ్చేసింది. బాధ ఏంటంటే ఆడికి ఎలాగ వచ్చేసింది, నొప్పి ఏంటంటే ర్యాంక్ తక్కువ, అన్నీ తక్కువే. ఆడికి ఎలాగ వచ్చేసింది, వీళ్ళకి వచ్చినంతగా ఆనందం లేదు. ఆడికి ఎందుకు అది ఎలాగొచ్చేసింది, ఆడికి ర్యాంక్ లేదు, పేదన లేదు, ఏమీ లేదు, ఆడికి ఎట్టా వచ్చింది. మనశ్శాంతిగా లేరు అసలు ఇంట్లో వాళ్ళు. కొడుకు వచ్చింది ఫ్రీగా, అది లేదు. ఈ దురాశ పొరులకు ఉన్న లక్షణం ఏంటంటే వాళ్ళకి ఏది వచ్చిందో దాన్ని బట్టి ఉండదు, ఆడెవరికి ఏదో వచ్చిందో దాన్ని బట్టి బాధపడడం వచ్చు వాళ్ళకి. ఏదైతే మనకు వచ్చిందో దాన్ని బట్టి సంతోషించడం రాదు ఈ దురాశ పొరులకి. ఈ దురాశ పొరులకి ఎలా ఉంటుందంటే పక్కడికి ఎందుకు వచ్చింది, ఆడికి ఎలాగొచ్చింది, ఆడికి అర్హత లేదు కదా, వాడికి ఎలాగొచ్చిందనే బాధే ఉంటుంది. కుల్లి జబ్బులు తెచ్చుకుంటారు. కారణం ఇదే. మనకేముందో దాన్ని బట్టి సంతోషం ఉంటుంది వాళ్ళకి. పక్కోడికి ఏం వచ్చేసిందో, ఎందుకు వచ్చేసిందో, ఎంత వచ్చేసిందో ఈ విషయంలో దుఃఖపడతా ఉంటారు దురాశ పరులు. ఇది దురాశ.
రైట్. డబ్బుని ప్రేమిస్తే వచ్చే ఒక భయంకరమైన జబ్బు దురాశ. డబ్బుని కనుక మనం వదలకపోతే దేవుడు రాకడ సమీపం ఉంది. ఈ దురాశ పరులు చాలా ఎక్కువైపోతారు. వీటితో జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయం చెప్తున్నాను నేను. ఫస్ట్ దురాశ చెప్పండి సరే. రెండోది ఏమొస్తుందంటే గర్వం వస్తుంది. అహంకారులుగా మారుతారు. డబ్బు ఉన్నవాడు, డబ్బు మీద ప్రేమ ఉన్నవాడు దురాశపరుడు ఎలాగా మారిపోతాడో అహంకారుడిగా కూడా మారిపోతాడు. గర్విష్ఠిగా మారిపోతారు. గర్వం పెరిగిపోద్ది లోపల. అమాంతంగా డబ్బు వచ్చింది అనుకోండి, ఆడు భూమి మీద నిలబడతాడా? మీ ఇంట్లో పనిచేసేవాడికి లాటరీ తగిలిసింది అనుకుందాం, 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు లాటరీ తగిలిసింది మీ ఇంట్లో పనిచేసేవాడికి, వచ్చి పని చేస్తాడు మీ ఇంటికి? మళ్ళీ ఎందుకు చేయడు? డబ్బులు వచ్చేసేయింది. మాట తీరు మారదా? మీతో పాటు సమానంగా వచ్చేస్తాడు. చూడండి, మీతో పాటు సమానంగా వచ్చేస్తాడు. దేని బట్టి వచ్చింది? డబ్బు బట్టి. డబ్బులు ఉందా గర్వం పెరిగిపోతుంది. డబ్బు మీద ప్రేమ ఉందా గర్వం పెరిగిపోతుంది. గర్వం ఉందా లేదా పరీక్షించుకుందా ఒకసారి. అడుక్కునేవాడు వచ్చాడు. అందరూ రూపాయలు 10 రూపాయలు పావులాలు, రూపాయలు 10 రూపాయలు పావులాలు వేస్తున్నారు. మీరు 10 రూపాయలు వేశారు. మీ ఫీలింగ్ ఏంటి లోపల? అందరు రూపాయలు 10 రూపాయలు చిల్లర గల్లు అంటే మీరు 10 రూపాయల నోటు అలా పెట్టారు, పోనీ 20 రూపాయల నోటు అలా పెట్టారు, 50 రూపాయల నోటు అలా పెట్టారు. లోపల ఏ ఫీలింగ్ లేకుండా ఉంటుందా? దేని బట్టి గర్వం? ఇప్పుడు అది వాళ్ళందరూ చిల్లర పైసలు వేసారు, నేను నోట్ వేసాను. ఉందా లేదా గర్వం పెరిగిపోద్ది. మా ఇంటి దగ్గరికి అడుక్కునేవాడు వచ్చాడు ఒకరోజు. మా అమ్మ నాన్న లేరప్పటికి, వేరే ఊర్లో ఉండేవారు. అడుక్కునేవాడు వచ్చాడు. వచ్చిన తర్వాత పిలుస్తున్నాడు, అమ్మా అమ్మా అమ్మ అని పిలుస్తున్నాడు. బయట తలుపు తీసి ఇంట్లో ఎవరు లేరు, సేమ్ డైలాగ్, ఎవరు లేరు, ముందుకెళ్ళు, చిల్లర లేదు, ఇవే కదా డైలాగులు. ఆ డైలాగులే కొట్టాను. ఎంత అన్నా వెళ్ళట్లే. తలుపు ఎదురుగుండా నిలబడ్డాడు. నేను తలుపు గట్టిగా దబ్బనేసానండి. ఎంత అన్నా వెళ్ళట్లే అండి. జిడ్డుగడ్డలా ఉన్నాడు, మరీను తినేస్తున్నాడు. అడుక్కునేవాడు ఎలమని అంటలే, గట్టిగా వేసాను తలుపు. సాయంత్రం అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నానండి, ఎందుకు అంత గట్టిగా వేసానా అని. అడుక్కునేవాడు వచ్చి అడుగుతుంటే, యాచిస్తూ ఉంటే, నేను ఎందుకంత గట్టిగా వేసానా అని పట్టుకుందండి. ఎందుకు వేసుంటాను? కారణం ఏంటి? చెప్పినా వినలేదు, అదొక కారణం. ఇంకా ఆడ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు ఉంది. కారణం ఒకటే, ఆడ అడుక్కునేవాడు, నా దగ్గర డబ్బు ఉంది, నేను వేసేవాడిని. నా గర్వం ఏంటంటే అడుక్కునేవాడి మీద, ఆడ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు దేని బట్టి నాకు ఆ గర్వం? డబ్బుని బట్టి నాకు గర్వం. ఆ రోజు చాలా దుఃఖం అనిపించిందండి. అబ్బా, నేను కూడా గర్విష్ఠుని అయితే, నా లోపల గర్వం తీవ్రంగా ఉంది. అయితే ఉన్న చిల్లర పైసలకే నా గర్వం అంతుంటే, ఆ అడుక్కునేవాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఎదురు చూశాను. విచిత్రం ఏంటంటే ఒక వారం తర్వాత వచ్చాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ రోజు నిజంగా డబ్బులు లేవు. ఆడొస్తే చేసేద్దాం, ఆడ మంచితనంతో నిరూపించుకుందాం అని చెప్పుకుని దేవుడు నాతో మాట్లాడేశాడని ఇంకా ఆడ కోసం వెయిటింగ్. సరిగ్గా వారం అయింది, ఆడొచ్చాడు మళ్ళీ. మా అమ్మ నాన్న లేరు, నా దగ్గర లేవు. చిల్లర కోసం గిన్నె సౌండ్ చేస్తున్నాడు. ఆడ దగ్గర నాకు తెపాలా సౌండ్ చేస్తూ అడుగుతున్నాడు. నెమ్మదిగా చెప్పాను, లేవండి అని. లేవండి, నిజంగా లేవు అన్నాను. 5 నిమిషాలు అయిపోయింది, అయినా గల్లు అంటానే ఉంటున్నాడు. మళ్ళీ చిరాకు తెప్పిస్తున్నాడు. దగ్గరికి వెళ్ళాను. చూడండి, నిజంగా చెప్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు. మీరు 5 కాదు 10 నిమిషాలు ఉండలో నేను ఇవ్వలేను. నేను ఇంట్లో ఒక్కడే ఉంటాను, నా దగ్గర డబ్బులు లేవు. మా అమ్మ నాన్న చూసుకుంటారు అన్ని విషయాలు. నా దగ్గర డబ్బులు లేవండి, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అండి అన్నాను. నవ్వాడండి. మంచిగా మాట్లాడుతున్నావు బాబు, నువ్వు మర్యాదగా మాట్లాడుతున్నావు. పోయిన వారం ఏం చేశాను మర్చిపోయాడు.
పోయిన వారం చేసి నా పొగరు బొత్తానాన్ని మర్చిపోయాడు. మంచిగా మాట్లాడుతున్నావు బాబు, ఏం చదువుకుంటున్నావు, బాగా చదువుకోయే, మంచి ఉద్యోగం చెయ్యే, బాగా సంపాదించుకోయే, వెళ్తానే అని మర్యాదగా మాట్లాడాడండి. నన్ను ఎందుకు మర్చిపోయి ఉంటాడంటే ఎన్ని తలుపులు అలాగేసి ఉంటాయి, ఎంతమంది చేదరచుంటారు, దాంట్లో నేనొక్కడిని కాబట్టి నన్ను మర్చిపోయాడు. ఇప్పుడు నా గర్వం ఏంటంటే డబ్బును బట్టి నా గర్వం, అడుక్కునే వాళ్ళ దగ్గర మనం చేసే పని తీరు మన గర్వాన్ని చూపిస్తుంది, వారితో మాట్లాడే తీరు మన గర్వాన్ని చూపిస్తుంది. రెండో విషయంకి వస్తున్నాను. ఇద్దరు స్నేహితులు. ఇద్దరు స్నేహితులు. ఈ ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితుడు మీ దగ్గర డబ్బు అప్పు అడిగాడు. రారా తీసుకురా, నీకంటేనా అని ఇచ్చారు. నీకంటేనా ఇచ్చారు. మీ స్నేహితుడు అంటే మీకు ఇష్టం, డబ్బు తీసుకున్నాడు. 1,00,000 అనుకుందాం, ఎక్కువ తక్కువ 1,00,000 అంటే అమ్మయ్య, 1,00,000 అంటే ఎక్కువే. 1,00,000 తీసుకున్నారు. ఇవ్వమంటే ఇప్పుడు ఇవ్వట్లేదు. లేవు 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 అంటున్నాడు. వాళ్ళ ఇంట్లో కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాడు, సామాన్లన్నీ కొనుక్కుంటున్నాడు. మీరు అడిగితే మాత్రం లేవంటున్నాడు. ఇప్పుడు మీకు మీ స్నేహితుడి మీద అభిప్రాయం ఎలా ఉంటుంది? దేన్ని బట్టి మారింది? వారితో అలాగే మాట్లాడతారా? ముందు ఎలా మాట్లాడారో రారా అని చెయ్యేసి మాట్లాడతారా? ఎందుకు మాట్లాడరు? డబ్బులు ఇవ్వలేదు, మనిషి అలాగే ఉన్నాడు. ఇప్పుడు విలువ దేనికి ఉంది ఇప్పుడు కదా? ఇప్పుడు లోపల వాడిని చేదరించుకోవడాన్ని గర్వం అంటారు. చేదరించుకున్న స్థాయిని గర్విష్ఠులు చేస్తారు. ఆ పని గర్వంతో ఉన్నవాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా మీరు ఆలోచండి, బ్యాంకుల్లో లోన్లు పెడతారు కదా, బ్యాంకులో లోన్ పెడతారు. లోన్ కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? సాధారణంగా ఏం చేస్తారు? ఏదో పట్టుకెళ్ళడమో ఏదో చేస్తారు. బ్యాంకు వాడికి నీ మీద పగ ఉంటుందా? ఎందుకు ఉండదు? తన పని అది కాదు. ఇప్పుడు డబ్బు ఆడిది కాదు, ఎవరిది డబ్బు? బ్యాంకు కూడా డబ్బు పోయింది కాబట్టి వాడు కోపం ఉండదు. ఇప్పుడు మనకి ఎందుకు కోపం వస్తుంది ఆడి మీద? ఎవరు లేకపోతే లోపల గర్వం నిండి ఆడికి ఇచ్చాను నేను, ఇవ్వలేదో, అభిప్రాయం మారిపోవచ్చండి. గర్విష్ఠులకు ఉన్న ఆ డబ్బు మీద ఉన్న ప్రేమ గర్విష్ఠుల కింద మారుస్తుంది. ఇంకొక విషయం చెప్తాను. మీరు ఊహించండి, నేను చెప్తా ఉంటాను, ఊహించండి. గర్వం ఉందో లేదో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు బయటికి వెళ్దామని పలానా ప్రాంతం అనుకుందాం, సాంబల్పూర్ వెళ్దాం అంటున్నారు. మీరు పని మీద మీరు వెళ్ళాలనుకున్నారు. మీకంటే తక్కువ స్థాయి సైకిల్ బండి లేని వ్యక్తి వచ్చి సాంబల్పూర్ వెళ్తున్నారు కదా, నాకు కూడా అక్కడ పని ఉంది, నన్ను కూడా ఎక్కించుకుంటారా, తీసుకెళ్తారా, పని చూసుకుని నేను కూడా వచ్చేస్తాను అన్నారు. లిఫ్ట్ ఇస్తారా? ఎవరా? మీ ఊరడే, మీ ఇంటి దగ్గర. కాకపోతే సైకిల్ లేదు, బస్సు లేదు, బైక్ లేదు, ఏం లేదు. మీరు వెళ్ళే మార్గంలో మీరు ఎక్కించుకోవాలి. ఎక్కించుకుంటారా? ఎక్కించుకోరా? గట్టి చెప్పండి. సంతోషంగా ఎక్కించుకుంటారు, బాధ ఎక్కించుకుంటారు? నాతో చెప్పండి. సంతోషమేనా? పెద్ద పనేం కాదు అది ఎక్కించుకోవడం. ఎక్కించుకుంటారు. ఒప్పుకుంటారా? ఎక్కించేస్తున్నారు. సరిగ్గా గుడిబాగా దగ్గరికి వెళ్ళారు, రోడ్డు ఎక్కారు, గుడిబాగా దగ్గరికి వెళ్ళారు. ఒక్కసారి ఇక్కడ ఆపండి, చిన్న పని ఉందని చెప్పాడు. పావుగొంట చేశాడు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాడు, గోశాల దగ్గరికి వెళ్ళాడు. గోశాల ఇక్కడ ఆపని కొన్ని సామాన్లు కొనుక్కోవాలన్నాడు. మళ్ళీ ఒక 20 నిమిషాలు చేశాడు. మీరు ఆగున్నారు. మౌనంగా ప్రశాంతంగా ఎంతమంది ఉండగలుగుతారు? మరలా కొంచెం ముందుకెళ్ళాడు, మళ్ళా ఆపమన్నాడు. మీరు మరలా ఆపారు. ఇంకొక అరగంట ఆడి పనులన్నీ చేసుకుంటూ నిదానంగా వస్తున్నాడు. ప్రశాంతంగా ఉన్నవాడు ఎవడన్నా ఉంటాడా? లోపల ఒక డైలాగ్ వస్తుంది. ఏంటో చెప్పండి. అనవసరంగా ఎక్కించుకున్నాను కదా. ఇంకోటి అనవసరంగా అంటే ఇంకో పోనీలేని ఎక్కించుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాడా? ఇప్పుడు నీ గర్వం ఏంటి? దేన్ని బట్టి? నేను లిఫ్ట్ ఇస్తున్నాను, నా బండి మీద నేను లిఫ్ట్ ఇస్తున్నాను. కారణం ఏంటంటే ఆడికి లేదు అది. లోపల వచ్చి ఆ గర్వం చూడండి. నేను లిఫ్ట్ ఇస్తున్నాను, నా బండి మీద నేను లిఫ్ట్ ఇస్తున్నాను, నేను తీసుకెళ్తే వస్తున్నా, ఈడు ఇన్నిసార్లు ఆపుతాడా
గర్వం ఉందా లేదా? దేని బట్టి ఉంది? నీ దగ్గర బండి ఉంది, నువ్వు ఒకరిని తీసుకెళ్ళగలుగుతావు, ఆ స్తోమత స్థాయి ఉంది కాబట్టి లోపల గర్వం ప్రవేశించింది. ఇప్పుడు ఊహించండి, మీ ఇద్దరికి బండ్లు లేవు, ఆడెవడ బండి ఇచ్చాడు, ఇప్పుడు మీ ఇద్దరు వేసుకెళ్ళంటారు, మీ ఇద్దరు వాడంటారు అని ఇచ్చాడు. ఇప్పుడు కోపం వస్తుందా? మీది కాదు ఆడిది కాదు బండి, ఆడెవడో మీ ఇద్దరికి సాయం చేయడం కోసం ఇచ్చాడు. ఇప్పుడు మీ కోపం రా చూడండి. ఎందుకంటే మీ దగ్గర ఏది ఉందో దాన్ని బట్టి కోపం వస్తుంది, అవతల వ్యక్తి దగ్గర ఏది లేదో దాన్ని బట్టి మీలో గర్వం ప్రవేశించేస్తుంది. గర్వం చాలా భయంకరమైనది. డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, ఉన్నదాన్ని బట్టి గర్వము అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. 4 చెప్తున్నాను. మీకంటే ఎక్కువ సంపాదన ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడతారు, మీకంటే తక్కువ సంపాదన ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడతారు? మీ ప్రవర్తన మీకంటే ఎక్కువ సంపాదన కలిగిన వారితో మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, మీకంటే తక్కువ సంపాదన ఉన్న వారితో మీ ప్రవర్తన మాట తీరు ఎలా ఉంటుంది? రెండు ఒకట వేరువేరా? దాని అర్థం ఏంటంటే గర్వం ఉందని అర్థం. మీకంటే తక్కువ స్థాయి పడితే మీ మాట తీరు మారుతుందంటే, మీకంటే తక్కువ సంబంధం, మీకంటే తక్కువ ఆ సంపాదన ఉన్న వారితో మీ మాట తీరి, మీ ప్రవర్తన మారుతుందంటే ఖచ్చితమైనది ఏంటంటే లోపల గర్వం ఉంది. మీకుంది, వాడికి లేడు, ఆడి దగ్గర లేదు. ఇదే ఆలోచన. సామెతల గ్రంథం కొంత అవసరం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ మాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ మాట. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే 16:8 18 నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. చాలు, రైట్. ఒక మనిషి నాశనం అయిపోవాలంటే, ఒక మనిషి పాడైపోవాలంటే, ఒక మనిషి కుటుంబం పాడైపోవాలంటే, ఒక మనిషి దేవుని నుంచి దూరం అయిపోవాలంటే, ఒక మనిషి దేవుని దృష్టిలోంచి దూరం అయిపోవాలంటే గర్వం ప్రవేశించిందా అది నాశనం అయిపోయినట్టే. గర్వము మనిషి లోపల వచ్చిందా వాడి నాశనం అయిపోయినట్టే. ఏ రూపంలో గర్వం వచ్చినా ఖచ్చితంగా, ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి, ధనం ఉంది కాబట్టి, సంపాదన ఉంది కాబట్టి నాశనం అంటే ఇక్కడ గర్వము. ఇక్కడ గమనించాల్సిన విషయం 2 విషయాలు. డబ్బు ఉన్నప్పుడు మనిషి దురాశపరుడైపోతాడు. డబ్బు విషయంలో మనిషి దురాశపరుడైపోతాడు. ఈ దురాశపరుడైపోయిన వ్యక్తి గర్విష్ఠిగా మారిపోతాడు. డబ్బు ఉంది కాబట్టి, ధనం ఉంది కాబట్టి, ఆస్తి ఉంది కాబట్టి, సంపాదన ఉంది కాబట్టి, నిలవ ఉంది కాబట్టి, ఏ రూపంలో అయినా ఎక్కడైనా గర్వం ప్రవేశించిందా నాశనానికి సిద్ధంగా ఉన్న జాగ్రత్త అని అర్థం. బైబిల్ చెప్తున్న మాట. ఒక మనిషి నాశనం అయిపోవడానికి కారణము ఆ మనిషి లోపల ఉండే గర్వమే. డబ్బు మీద ప్రేమ కానీ, డబ్బు మీద కానీ ఆశ కానీ, ధనాపేక్ష కానీ, ఈ దురాశ కానీ, అత్యాశ కానీ ఉందా ప్రమాదం. దీంతో పాటు ఎక్కడైనా లోపల హృదయంలో డబ్బును బట్టి కనుక గర్వం ఉంటే ఖచ్చితంగా నాశనానికి సిద్ధంగా ఉన్న జాగ్రత్త. డబ్బును బట్టి ఏ రోజు గర్వపడదు, డబ్బు విషయాలు ఎప్పుడు దురాశపడద్దు, డబ్బుతో దూరంగా ఉండండి, డబ్బు మీద ప్రేమతో దూరంగా ఉండండి, డబ్బు మీద వ్యామోహం పెంచుకోవద్దు. వాటితో దూరంగా ఉన్నారా మీ దారి ప్రభు దగ్గర చేరే దారి చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ డబ్బులు కనుక ప్రేమిస్తే, డబ్బు మీద ఇంకా ఆశ కోల్పోతే, ఆ దురాశ అత్యాశ లక్షణాలు కోల్పోతే మీరు గర్విష్ఠుల కింద మారిపోతారు. డబ్బును బట్టి గర్వం పెరిగిపోద్ది, ధనం బట్టి గర్వం పెరిగిపోద్ది, మన మాట తీరు మారిపోతుంది, దేవుడి నుంచి దూరం అయిపోతాము. ఖచ్చితంగా బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆ విషయంలో. నాశనం అయిపోవడానికి ముందు వచ్చేదే గర్వం. ఒకవేళ డబ్బును బట్టి ఎక్కడైనా ఇంకా గర్వం ఉంటే అది తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎక్కడైనా దురాశ ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెక్కడైనా అత్యాశ మన లోపల ఉంటే డబ్బుల పట్ల వాటి నుంచి దూరంగా ఉందాం. డబ్బుని దూరంగా ఉందాం. డబ్బు మీద ఉన్న ప్రేమతో వ్యామోహంతో దూరంగా ఉందాం. అది దేవుణ్ణి దూరం చేస్తుంది. మీ పరలోక రాజ్యాన్ని వెళ్ళకుండా ఆపేది మీ డబ్బు మీద ఉన్న ప్రేమే, ఆ దురాశే, ఆ అత్యాశే, ఆ గర్వమే. అది కనుక వదిలేమా దేవుని రాజ్యానికి సునాయాసంగా వెళ్తాం, లేకపోతే కష్టం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇదిగో తండ్రి, నీ మాట స్పష్టంగా చెప్తుంది, డబ్బు మీద మేము ప్రేమ కలిగే ఉన్నాం. ఆఖరి రోజుల్లో మీరు ఈ భూమి మీదకి వచ్చే సమయానికి, మరలా మమ్మల్ని తీసుకెళ్లే సమయానికి మనుషులు ఎలా మారిపోతారో మీరు స్పష్టంగా చెప్తున్నారు. స్వార్థపరులు అయిపోతారని చెప్పావు.
నిజమే. చాలా విషయాల్లో మేము స్వార్థంగా ఉన్నాం, చాలా విషయాల్లో ఇతరులు కూడా స్వార్థంగానే ఉన్నారు. ధనాపేక్ష పెరిగిపోద్దని చెప్పావు, ధనం మీద ఆశ పెరిగిపోద్దని చెప్పావు, ధనం మీద వ్యామోహం పెరిగిపోద్దని చెప్పావు. నిజమే, చాలా విషయాల్లో మాకు ఆ ధనం మీద ఇంకా ఆ ఆశ పోలే, సంపాదన మీద ఆశ పోలే, కోరిక పోలేదు. అది సమస్త కీళ్ళకి మూల కారణం అని చెప్పావు. అయినా మేము వాటినే పట్టుకుంటున్నాము, వాటినే ప్రేమిస్తున్నాము. చాలా విషయాలు మేము దురాశ కలిగి ఉన్నాము. ఆ దురాశ మమ్మల్ని నాశనం చేస్తుంది. డబ్బు ఉంది కాబట్టి మాలో ఇంకా ఆ గర్వం ఎక్కడో ఉంది. డబ్బును బట్టి మేము దురాశపరులుగా మారిపోయాం. డబ్బును బట్టి మేము గర్విష్ఠుల కింద మారిపోయాం. మా నాశనం వచ్చే ముందే గర్వం వస్తుందని చెప్పావు. నిజమే, ఇప్పుడు మాకు గర్వం ఉంది కొన్ని విషయాల్లో, గర్విష్ఠులుగా మారిపోయాం కొన్ని విషయాల్లో. నాయనా, ఈ డబ్బు మీద మేము ప్రేమని, మమకారాన్ని, వ్యామోహాన్ని మేము తగ్గించుకోవాలి, తీసుకోవాలి. మాకు ఉండకూడదు ఆ విషయాల మీద. ఇది భూలోకమైన సంబంధించిన విషయాలు కనుక మా ఆశ మేము కళ్ళెత్తి చూడడం కేవలం నీ వైపు చూడాలి, ఆకాశం వైపు చూడాలి, పైన వాటి వైపు మేము చూడాలి. ఇంకా ఈ భూమి మీద ఏమున్నాయో, ఈ భూమి మీద ఉన్న సంపాదన, భూమి మీద ఉన్న డబ్బుని మేము సంపాదించే ప్రయత్నాలు, మా ఆశలు, మా కోరికలు అన్నీ గతించిపోవాలి ప్రభువా. ఇంకొనడానికి వీల్లేదు నాయన. తండ్రి, ఇగో సంఘాన్ని నన్ను నీ చేతికి అప్పు చెప్పుకుంటున్నాను. ఈ మాటలు విన్న నీ పిల్లలు, నీ ప్రజలు, వారిని కూడా అప్పు చెప్పుకున్నాను. ఎక్కడైనా ఆ ధనం విషయాల్లో దురాశ కలిగి ఉంటే బాగు చేయమని అడుగుతున్నాం. ధనం బట్టి గర్వం ఉంటే